తమ్ముడు అయిపోయింది కదా పక్కన మనవాడు ఎందుకు పోతారు మనవాడే ముందు గబ్బు చెప్తా కొంచెం ఇంకా కొన్ని మెయిన్ తీసుకో మేడం
క్లోజ్ పాకిస్తాన్ ఫోన్ తీసుకుని లోకాభిరామం శ్రీరామం భూయో బ్రహ్మామ్యహం సుముఖచ్చేకదంతా కపిలో గజగన్నిజః ఎదుర్కొన్నాధ్యక్షో బాలచంద్రో గదానః వగ్రతుండ శోర్మచర్మోహేరం భస్మారపురజః షోడశైతాని నామాని ఎప్పటియాదమే చంద్రమరాత్మీమహం खातुं यज्ञाय खातुं यमदे दैवी स्वस्त्रस्त्रः स्वस्त्रमायः ओत्थं दिवादमेशयं तन्नो सुत्वरे सन्तस्वयः ॐ शान्ति शान्ति शान्तिः ॐ लक्ष्मीनारायणाभ्यो नमः फलयाभुलपाक्षम्भोः ॐ मह ॐ जनः ओम ततः ओम सत्यं तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात् ओम पूज्योतिरसोऽमृतं बाबू आयामि ज्ञानं समर्पयामि आवाहयामि आसनं समर्पयामि आदयोः पाद्यं समर्पयामि జడ్చర్ల శాసనసభ నియోజకవర్గానికి ఏం కావాలో అన్ని చేసేసారు. ఇప్పటికే సహజంగా ఏ అభివృద్ధి రావాలన్నా ప్రొడక్షన్ పెరగాలి. అది వ్యవసాయం కానీ పరిశ్రమ కానీ. ప్రొడక్షన్ పెరగాలంటే విద్యుత్ శక్తి కావాలి. ఆ విద్యుత్ శక్తి ఎటువంటి ఆటంకం లేకుండా జడ్చర్ల శాసనసభ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున సమృద్ధిగా ఉండేటట్టు, చిన్న లో వోల్టేజ్ కూడా లేకుండా, కట్ కాకుండా నిరంతర విద్యుత్ అందుబాటులో తెచ్చేటట్టుగా డిమాండ్ బట్టి కావలసినన్ని సబ్స్టేషన్లు బలవంతంగా నా దగ్గరకు వచ్చి కూర్చొని శాంక్షన్ చేయించుకొని వచ్చాడు. 16 33 kV సబ్స్టేషన్స్ ఈరోజు భూమి పూజ చేసుకున్నాయి. నాకంటే ముందు ఆయన చేసినవి కొన్ని ఉన్నాయి, మనం శాంక్షన్ చేసినాయి, మన ప్రభుత్వం శాంక్షన్ చేసినాయి ఇంకో 5. ఈ 16, 5, 21 సబ్స్టేషన్లు కేవలం సంవత్సర కాలంలో జడ్చర్ల శాసనసభ నియోజకవర్గంలో శాంక్షన్ చేపించడం అంటే ఇది ఆషామాషి వ్యవహారం కాదు. కొన్ని సంవత్సరాలు ప్రయత్నం చేస్తే కూడా ఇన్ని సబ్స్టేషన్లు రాలే. అటువంటిది సంవత్సర కాలంలోనే 21 33 kV సబ్స్టేషన్లు, ఇంకొక పెద్ద సబ్స్టేషన్ 132 kV సబ్స్టేషన్ పట్టుబట్టి మరి ఈ పరిసర ప్రాంతాల్లో ఇది వస్తే ఇంకా ఇక్కడ డెవలప్మెంట్ పెద్ద ఎత్తున వస్తుంది, మాకు కావాలని చెప్పి ఇంకొక 132 kV సబ్స్టేషన్ కూడా ఈరోజు శాంక్షన్ చేపించుకొని భూమి పూజ కార్యక్రమాలు చేసుకొని ముందు పోతా ఉన్నాం. సో ఈ రకంగా ఈ శాసనసభ నియోజకవర్గంలో ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా విద్యుత్ సంబంధించినంత వరకు
పూర్తి స్థాయిలో కావలసినటువంటి సబ్స్టేషన్లు సమృద్ధిగా శాంక్షన్ తెచ్చుకున్నాం. ఇక ఎలక్ట్రిసిటీకి సంబంధించినంత వరకు మీరు ఏ పరిశ్రమ పెట్టుకున్నా సంపూర్ణంగానే పవర్ ఇస్తారండి అంటాడు. ఎంతమంది వ్యవసాయ పంప్ సెట్లు అప్లికేషన్స్ పెట్టుకున్నా ఎటువంటి ఇబ్బంది లేకుండా వెంటనే వాళ్ళందరూ కనెక్షన్స్ కూడా దాదాపు 5,000 పైబడి కేవలం సంవత్సర కాలంలోనే ఇక్కడ కనెక్షన్స్ ఇచ్చారు. భవిష్యత్తులో కూడా ఎవరైనా అడిగితే ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇవ్వటానికి సర్వదా విద్యుత్ శాఖని సిద్ధం చేసి పెట్టడమే కాకుండా ఇంకా భవిష్యత్తులో 5 సంవత్సరాలు 10 సంవత్సరాల తర్వాత కూడా ఒకవేళ డిమాండ్ పెరిగితే దానికి సరిపోయేటట్టు కూడా ఇంకో 132 kV సబ్స్టేషన్ శాంక్షన్ చేయాలి. దానికి కావాల్సిన 4 ఎకరాల స్థలాన్ని కూడా కేటాయించి రెడీ పెట్టాను. దాన్ని కూడా శాంక్షన్ చేయండి భవిష్యత్తులో అని చెప్తా ఉన్నాను. తప్పనిసరిగా నేను వారికి మాటిస్తా ఉన్నాను. ఇక్కడ ప్రొడక్షన్ పెరిగి ఉత్పత్తి పెరిగి మీకు డిమాండ్ పెరిగితే తప్పనిసరిగా దాన్ని కూడా శాంక్షన్ చేస్తాం. ఎటువంటి ఇబ్బంది ఆందోళన పడాల్సినటువంటి అవసరం లేదని మిత్రుడికి మీకు అందరికి కూడా సవినయంగా నేను ఇక్కడ మనవి చేస్తా ఉన్నాను. అట్లాగే ఇంకోటి కూడా అడిగాడు ఇక్కడ. సరే, విద్యకు సంబంధించిన కళాశాలను అడిగారు, అవి కూడా చేశాం. అత్యంత ప్రధానమైంది పాలమూరు రంగారెడ్డి కృష్ణా జలాల్ని పాలమూరు జిల్లాలో పారించి పంటలు పండించి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయాలి అనేటువంటి ఆశ కోరిక దశాబ్దాలుగా ఉన్న దానిని నిజం చేయటం నా బాధ్యత అని చెప్పి వాటిలో పెండింగ్ ఉన్న ప్రతి కార్యక్రమాన్ని అవసరమైతే నిధులు కూడా, ఉదాహరణకి ఉద్దండాపూర్ రిజర్వాయర్ ఆ రోజు పీపుల్స్ మార్చ్ పాదయాత్రలో ఈ ప్రాంతం నుంచే పాదయాత్ర చేస్తూ వడదెబ్బ తగిలితే ఇక్కడే 3 రోజులు 4 రోజులు రెస్ట్ తీసుకున్నాం. ఇక్కడి నుంచే మళ్ళీ తిరిగి ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి సమస్యలు బాధలు అర్థం చేసుకుని ఉద్దండపూర్ రిజర్వాయర్ కూడా చూసి ఆ రిజర్వాయర్ లో భూములు కోల్పోయినటువంటి ప్రజానికాన్ని రైతాంగ కుటుంబాలకి R&R ప్యాకేజ్ సంబంధించి ఆ రోజు నిధులు అడిగితే చెప్పాము. ఆ రోజు వచ్చేది ప్రజాప్రభుత్వమే, ఇందిరమ్మ రాజ్యమే, రాగానే తప్పనిసరిగా మీ సమస్యల పరిష్కారం చేస్తాం అని ఆనాడు మాటిచ్చి వెళ్ళాం. ఇచ్చినట్టుగానే మీ అందరి ఆశీర్వాదంతో రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం ఏర్పడింది. ఈ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా, మిగతా కేబినెట్ సభ్యులంతా ప్రజాప్రభుత్వానికి కావలసినటువంటి అవసరాల్ని అజెండాగా మార్చుకొని, ప్రజల అవసరాలనే అజెండాగా మార్చి ఈరోజు ప్రణాళికలు తయారు చేసి ప్రజల అవసరాలు తీర్చేటువంటి ప్రజాప్రభుత్వ పాలన ఈరోజు ఈ రాష్ట్రంలో సాగుతాం. అందుకే ఉద్దండాపూర్లో R&R ప్యాకేజ్ పెండింగ్ ఉన్నటువంటి నిధుల్ని మన ప్రభుత్వం కేవలం సంవత్సర కాలంలో 70 కోట్ల రూపాయలు రిలీజ్ చేసి అక్కడ ఉన్నటువంటి రైతాంగ కుటుంబాలందరినీ కూడా ఆదుకోవటం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తా ఉన్నాం. అలాగే భవిష్యత్తులో కూడా ఈ ఉద్దండాపూర్కి సంబంధించి ఎక్కడైనా R&R ప్యాకేజ్ సంబంధించినటువంటి పెండింగ్ పనులున్నా, ఫైల్స్ ఉన్నా, లేకపోతే ల్యాండ్ అక్విజిషన్ సంబంధించి పెండింగ్ ఉన్నా కానీ రాష్ట్ర ప్రభుత్వం అభిమాన నాయకులు స్థానిక శాసనసభ్యులు శ్రీ మసూద్ రెడ్డి గారు, ముఖ్య అతిథిగా వచ్చేసిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ బట్టి విక్రమార్క గారికి మనందరం ఒకసారి చప్పట్లతో అభినందన తెలపాలి. 9.5 సంవత్సరాలు పాలించిన ఆ నియంత పాలన అప్పుడున్న గత ప్రభుత్వంలో
మనకు కాంగ్రెస్ పార్టీ వస్తే శ్రీరామ రక్ష, కాంగ్రెస్ పార్టీ వస్తేనే కరెంట్ వస్తుంది, కాంగ్రెస్ పార్టీ వస్తేనే సబ్స్టేషన్ వస్తాయి, కాంగ్రెస్ పార్టీ వస్తేనే 132 kV సబ్స్టేషన్ వస్తుంది, కాంగ్రెస్ పార్టీ వస్తేనే మహిళలకు ఆర్టీసీలో ఉచితంగా ప్రయాణం చేసి వస్తుంది, 200 యూనిట్ల జీరో బిల్ వస్తుంది, 500 రూపాయలకి సిలిండర్ వస్తుంది. హైదరాబాద్ లో జూబ్లీస్ లో శ్రీమంతులు తినే సన్న బియ్యం కాంగ్రెస్ పార్టీ వస్తేనే వస్తుంది. కాబట్టి అట్లాంటి కార్యక్రమాలు చేసిన కాంగ్రెస్ పార్టీ వస్తుందని మీరందరూ ఆశీర్వదించి దీవించి కాంగ్రెస్ పార్టీని గెలిపించి ఇక్కడ ఈ వేదిక మీద కూర్చునే అవకాశం ఇచ్చిన కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరూ కూడా మళ్ళొకసారి పేరు పేరు నమస్కారం తెలియజేసుకుంటూ, ఈ మధ్యకాలంలో బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కొంతమంది అంతకు ముందేమో గవర్నమెంట్ పడిపోతుంది, ఇంకోటి అవుతుంది నర్సింహులు కొంతమంది వాళ్ళ ఇంట్లో బయటకు వచ్చి వాళ్ళ ఇంట్లో ఆయన ఒక్కడు దేవుడు అంట చుట్టుముట్టు దయాలు ఉన్నాయని చెప్తున్నారు. ఆ దయాలు మనం నవంబర్ 30 తారీఖు నాడు మీరు దయాలు తెలంగాణకు రాష్ట్రపట్టిన దయాలు కాంగ్రెస్ కోటేసి మిమ్మల్ని తరిమి కొడతామని చెప్పి మనం ఆల్రెడీ తరిమి కొట్టాం. వాళ్ళ బిడ్డకి ఇప్పుడు గుర్తొస్తుంది ఆ దయాల గురించి. మనందరం చెప్పినట్లే వాళ్ళ దయ్యాలని వాళ్ళ కుటుంబ సభ్యులు ఒప్పుకున్నారు. కాబట్టి రాబోయే రోజులలో ఆ దయ్యాలను మన గ్రామాలకు రానియకుండా చూసుకునే బాధ్యత మనందరిది, కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరిది. వాళ్ళందరినీ ఆ దయ్యాలను తరిమి కొట్టాలి, దయ్యాలను దరిదాపులు కూడా రానియకూడదు. మీరందరూ ఇంత పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఎత్తున సక్సెస్ చేసినందుకు మళ్ళొకసారి చెప్పుకుంటూ, రాబోయే రోజులలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎలక్షన్లు వచ్చినప్పుడు సర్పంచులు కానీ ఎంపీటీసీలు కానీ మిగతా ఏ వేదికలు వచ్చినా ఎప్పుడు ఎలక్షన్లు వచ్చినా మీరందరూ కాంగ్రెస్ పార్టీ పెట్టిన కార్యకర్తలను, కాంగ్రెస్ పార్టీ పెట్టిన లీడర్లు అందరినీ ఆశీర్వదించమని దీవించమని, మనకి ఈ రోజు దేవరికలకు వచ్చినప్పుడు ఈ కరెంటు శాఖతో పాటు అన్నకు ఆర్థిక శాఖ కూడా ఉంది. మనకి ఏ అవసరం ఉన్నా, ఎక్కడ రూపాయి అవసరం ఉన్నా డబ్బులు ఇచ్చేది మన బట్టి విక్రమార్క గారే. కాబట్టి మా వెనుకబడ్డ మామనార్ జిల్లాకు మా ముఖ్యమంత్రి గారితో పాటు మీరు కూడా మాకు పెద్ద దిక్కు. కాబట్టి మేము మా ఉమ్మడి మామనార్ జిల్లాలో అన్ని నియోజకవర్గాలను ఆశీర్వదించాలని దీవించాలని మీ అందరి తరఫున ఉప ముఖ్యమంత్రి గారిని మనం చప్పట్లతో మళ్ళీ ఒకసారి రిక్వెస్ట్ చేద్దాం. ఆయన అన్ని వరాలు ఇచ్చుకోవాలని కోరుకుంటూ ప్రత్యేకంగా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ప్రపోజల్ పంపిస్తానని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాను. ఇదే కాకుండా అన్న బూరట్పల్లిలో మాకు ఇంకొక 132 kV